అబద్ధం కావు. నేరాలు ఘోరాలు జరగలేదని తప్పించుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని ఈరోజు రాజకీయ వారసత్వమైనటువంటి నెహ్రూ కుటుంబం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం నుంచి మానుకోవాలని మనం చేస్తా ఉన్నాను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీదనో, ఇన్కమ్ ట్యాక్స్ మీదనో, కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందో ధర్నాలు చేసినంత మాత్రాన మీ యొక్క అవినీతి కుంభకోణాలు, మీ యొక్క అక్రమ చర్యలు సమస్య పోవు అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రజలు ఇంకా మర్చిపోలే బోఫర్స్ కుంభకోణం, ప్రజలు ఇంకా మర్చిపోలేదు బొగ్గు కుంభకోణం, ప్రజలు ఇంకా మర్చిపోలేదు 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, ప్రజలు ఇంకా మర్చిపోలేదు హెలికాప్టర్ల కుంభకోణం. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ధర్నాలు చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు, హైకోర్టులను తప్పుపట్టడమే, వాళ్ళని ఆక్షేపణ చేయడమే. చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు, చాలా స్పష్టంగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసు విచారణ జరగాలి, ఇందులో ప్రాథమికమైనటువంటి నేరం జరిగినట్టు ప్రైమ్ ఎఫెసి ఉన్నది కాబట్టి కేసు అది సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, మరెవరైనా సరే దర్యాప్తు ప్రొసీడింగ్ జరగాలని చెప్పి ఆదేశించిన తర్వాత అది నరేంద్ర మోడీ గారి చేతిలో, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేతిలో, లేకపోతే దర్యాప్తు చేస్తున్నటువంటి ఏజెన్సీల చేతిలో కేసులు విత్డ్రా చేసుకునే అవకాశం లేదు. అసలు ఎందుకు చేయాలని అడుగుతా ఉన్నాను. ఎందుకేమైనా చట్టానికి వాళ్ళ అతీతులా? వీళ్ళేం చట్టానికి చుట్టాలా? రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ వీళ్ళ దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం లేదా? వీళ్ళు నేరాలు చేసినట్టు ప్రాథమిక ఆరోపణలు ఉన్నంత మాత్రం ఉంటే ఎందుకు ఈరోజు దర్యాప్తు చేయకుండా అడ్డుకుంటారు? ఈరోజు ఎందుకు ధర్నాలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? దేశమంతా ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తప్పు జరగలేదని కాంగ్రెస్ పార్టీ బుకాయిస్తా ఉంది. తప్పు జరగకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టు ఏ రకంగా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తుందో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్ళారు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కేసును కొట్టేయాలని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు అంగీకరించినప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్, అది చట్ట పరిధిలో ఈసీ ప్రొసీడింగ్స్ కానీ, ఈడీ ప్రొసీడింగ్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీడింగ్స్ కానీ శిరసా వహించాలి. ఈరోజు ఈడీ ప్రొసీడింగ్స్ను వాళ్ళు వ్యతిరేకిస్తూ రోడ్ల మీద పడి నిరసన వ్యక్తం చేయడం ఏదైతున్నదో ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను అవహేళన చేయడము, తాము చేసినటువంటి అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు దేశం కోసం చేసినటువంటి పనులు కావు. ఎందుకోసం ఇళ్లను ఈరోజు వదిలివేయాలి? ఇంత అవినీతి కుంభకోణాలకు బహిరంగంగా పాల్పడితే దర్యాప్తు జరగకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నా చేయడం అంటే ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి, అక్రమాలకు ఏ రకంగా పెద్దపీట వేస్తుందో మరొకసారి బహిర్గతమవుతా ఉన్నది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ
చేస్తున్నటువంటి ధర్నాను, నిరసన ప్రదర్శనను పూర్తిగా ప్రజలు నవ్వుకుంటున్నారని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి నిరసన ప్రదర్శనలు దేశం కోసమో ప్రజల కోసమో చేసింది కాదు. ఇది అవినీతి కుంభకోణాలలో చిక్కుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను రక్షించుకోవడం చేస్తున్నటువంటి ధర్నాలు, నిరసన ప్రదర్శనలు. అసలు నేషనల్ హెరాల్డ్ పత్రికలో సుమారు 5,000 మంది స్వతంత్ర సమరయోధులు ఉండేవాళ్ళు మెంబర్స్గా. వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పేర్లు కానీ పోయాయి. ఈరోజు నకిలీ గాంధీలు వచ్చారు వాళ్ళ స్థానంలో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. అందుకే ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికకు డబ్బులు ఇవ్వడం అదొక నేరం. ఆ డబ్బులను రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆస్తులన్నిటి కూడా మళ్లించి 50 లక్షలకే 90 కోట్లు కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రిక డబ్బు అప్పిస్తే ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక మరి కాంగ్రెస్కు సంబంధించినటువంటి యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతున్నదో దానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నేతృత్వం వహిస్తూ ఉన్నారు. 50 లక్షలకే ఈ యొక్క నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి ఆస్తులన్నిటిని కూడా బదలాయించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీసం ప్రజలు నవ్వుకుంటున్నారనేటువంటి సిగ్గు కూడా లేకుండా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే విధంగా ధర్నాలు చేయడం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ పూర్తిగా ఖండిస్తుంది. మీ తాటాకు చప్పుళ్లకు, మీ నిరసన ప్రదర్శనలకు, మీ దిష్టిబొమ్మ దహనాలకు రాజ్యాంగబద్ధ సంస్థలు భయపడవనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి ధర్నాలతో సుప్రీంకోర్టు భయపడదు. ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమాలతో ఈడీ భయపడదు.